ములకల్ చెరువు నకిలీ మద్యం కేసులో 10 మంది నిందితులకు 3 రోజుల కస్టడీ ముగిసింది. ప్రధాన నిందితుడు కట్టా సురేంద్ర నాయుడు కీలక విషయాలను బయటపెట్టినట్లు తెలుస్తోంది. అసలు ఇబ్రహీంపట్నంలో మొదలైన నకిలీ మద్యం తయారీ దందా ములకల చెరువు వరకు రావడానికి కారణమెవరు? మొత్తం ప్రణాళికను అమలు చేసిందెవరు? ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో 9 మంది కస్టడీ ముగియడంతో మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ నిమిత్తం ఈ నెల 17న 10 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ సిఐ శ్రీనివాసులు, కడప ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎక్సైజ్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కట్టా సురేంద్ర నాయుడుని విచారించిన ఎక్సైజ్ శాఖ అధికారులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మదనపల్లె పీడీఎం కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న కట్టా సురేంద్ర నాయుడును 3 రోజుల పాటు విచారించారు. కస్టడీలో అందరం కలిసే నకిలీ మద్యం వ్యవహారాన్ని నడిపించామని, ఈ కేసులో నిందితుడు కట్టా సురేంద్ర నాయుడు సిట్ అధికారులు, ఎక్సైజ్ ఉన్నతాధికారులతో వెల్లడించినట్లు తెలిసిందే. ములకల చెరువు నుంచి తన ఇంటి వద్దకే నకిలీ మద్యం బాటిళ్లు బాక్సులు పంపేవారని, తను వాటిని పెద్ద తిప్ప సముద్రం మండలంలోని బెల్ట్ షాపులకు పంపేవాడినని వెల్లడించారు. తన పేరు మీద ఉన్న మద్యం దుకాణాన్ని జయచంద్రారెడ్డి బావమర్దే గిరిధర్ రెడ్డి నడిపించారని తెలిపాడు. నకిలీ మద్యం వ్యవహారం గుట్టుగా చేద్దామంటూ గిరిధర్ రెడ్డి ద్వారా తనను జనార్దన్ రావు కలిశారని వెల్లడించినట్లు సమాచారం. సోదాల్లో దొరికిన డైరీలో ఇప్పటి వరకు 70కి పైగా పేర్లు ఉన్నట్లు గుర్తించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. వాళ్లందరిపై దృష్టి పెట్టారు. విచారణలో డైరీలో రాసినటువంటి పలువురి పేర్ల పాత్రపైన ఇతర నిందితులు సహా వ్యాపారానికి సహకరించిన పలువురు ఎక్సైజ్ శాఖ సిబ్బంది పేర్లను సురేంద్ర నాయుడు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.